మా ఇంటికి వస్తే చాలురా నాయన అని వాళ్ళందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు. మొత్తం అంటే భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ఏషియా కంట్రీస్ నుంచి ఎక్కువగా కూడా యుఏ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటికీ కూడా పని చేయడానికే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఏ మాత్రం కూడా సడన్ సర్ప్రైజ్ లాగా యుద్ధం వచ్చేసింది. అలా వచ్చినటువంటి ఈ యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధానికి సంబంధించి వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉండడంతో ఎలాగైనా సరే వాళ్ళందరినీ కూడా రప్పించాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఎంతమంది భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతర దేశాలు యుద్ధం జరుగుతున్నటువంటి దేశాల్లో ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అనేది ఒక్కసారి లెక్కలు చూస్తే ఎక్కువగా అంటే ఇప్పటి వరకు చూసుకొని యుఏఈలో చూసుకుంటే మాత్రం 43.26 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ. నమ్మగలరా? నిజంగా వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఒకవైపు బాంబుల వర్షం పడుతుంది, ఒకవైపు యుద్ధం ఎక్కడి నుంచో వచ్చేసి ఇంకా ఎక్కువ తీవ్రతరం అవుతుందో అనేటటువంటి భయం. సో యుఏఈలో 43.26 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అదేవిధంగా కూడా ఒమన్ కంట్రీ ఏదైతుందో ఒమన్లో చూసుకుంటే 6,76,000 మంది అక్కడ ఉన్నారు. దానితో పాటు కువైట్లో చూసుకుంటే 10,36,000 మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఇరాన్లో కూడా ఉన్నారు. ఇరాన్లో కూడా 10,765 మంది. ఇరాన్లో కూడా అంటే యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ ఇరాన్లో కూడా 10,765 మంది ఉన్నారు. దానితో పాటు ఇరాక్లో చూసుకుంటే మాత్రం 17,100 మంది మన భారతీయులు ఉన్నారు. జోర్దాన్ కంట్రీ ఏదైతే ఉందో జోర్దాన్ కంట్రీలో 17,000 మంది మన ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్ వ్యవహారానికి వస్తే ఇజ్రాయిల్లో 10,500 మంది, లెబనాన్ దేశంలో చేసుకుని 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా సౌదీ అరేబియాలో 27.47 లక్షల మంది అక్కడ మన ఇండియన్ పనిచేస్తున్నారు. ఖతర్ కంట్రీ ఏదైతుందో ఖతర్లో 8,30,30,000 మంది మన ఇండియన్స్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలా ఇండియాకి తీసుకురావడం? ఆల్మోస్ట్ మనం చూసుకుంటే విమానాశ్రయాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఏ విమానాలు కూడా వెళ్ళడం కానీ రావడం కానీ జరగడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అనుకుంటే అమెరికా ఏమో చెప్తుంది. ఎలా చెప్తుంది? అమెరికా ఏమో మేము చెప్పేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మాత్రమే ఆ దేశానికి సంబంధించినటువంటి అంటే అమెరికాకు సంబంధించినటువంటి వారు అక్కడ మాత్రమే ఉండాలని అమెరికా తమ పౌరుల కోసం అంతా కూడా చూసుకుంటుంది. సో దానితో పాటు యుద్ధం ఒకవైపు చేస్తుంది. యుద్ధము ఇజ్రాయిల్తో కలిసి అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, రేపు ఏం జరగబోతుంది, వచ్చే క్షణం మరో క్షణం మేము బ్రతికుంటామా లేదా అనేటటువంటి ఒక భయాందోళనలో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్తో పాటు ఆ స్థానికులు కూడా భయపడుతున్నారు. కాసేపటి క్రితమే చూసుకుంటే మాత్రం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మాత్రం ఎందుకు ట్రంప్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అనుకుంటున్నారు. అక్కడ మనుషుల ప్రాణాలు ఉన్నాయి. రానున్న కొన్ని గంటల్లోనే యుద్ధాన్ని అత్యంత శక్తివంతంగా చేయబోతున్నాము, మేము చేయబోతున్నటువంటి దాడులు ఊహించలేరు అంటూ కూడా కాసేపు క్రితమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఒకటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరుని పక్కన పెట్టేసి ఆ దేశాన్ని ఎలాగైనా సరే తమ గుప్పెట్లోకి తీసుకోవాలనేటటువంటిది అది స్వార్థమా లేకపోతే ఇంకొకటి ఏదే అనుకోవచ్చు. కానీ మా గుప్పెట్లోనే ఉండాలి అనేటటువంటి వ్యవహారానికి అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో కలిసి చేస్తున్నటువంటి యుద్ధానికి మాత్రం ఖచ్చితంగా సామాన్యులు అందులోనూ ప్రతి ఒక్కరు కూడా భారతదేశమైన ఏ దేశమైనా సరే మనిషి ప్రాణాలు, సో మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా ఆధిపత్యం కావాలి అనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఇప్పటికిప్పుడు ఆగుతుందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నీ చూస్తే మాత్రం యుద్ధం ఆగడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది, ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ అన్ని రోజులు యుద్ధం కొనసాగితే అన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగితే మనుషుల ప్రాణాలు ఆల్మోస్ట్ అంతా కూడా అంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది పక్కన పెడితే మాత్రం వెళ్ళాల్సినటువంటి ప్రాణాలు లేదు. మొన్ననే ఒక స్కూల్ మీద పడితే
స్కూల్లో చదివేటటువంటి పిల్లలు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈ రోజు నుంచి యుద్ధం చాలా తీవ్రతరం చేయబోతున్నామంటూ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భారతీయులు అక్కడ పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేక, భారతదేశానికి రాలేక అక్కడే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటూ ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ కూడా క్షేమంగా ఉన్నాము, ఈ క్షణము క్షేమంగానే ఉన్నాము అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం తప్ప ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడ భారతీయులు. రైట్, థ్యాంక్ యూ మధు. చూస్తున్నాం కదా, అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు, నిజానికి ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అది మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు రోదనలు కూడా చేస్తున్నారు. అంటే ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి తీసుకురండి, ఆ యుద్ధంలో వాళ్ళకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేమని బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, మొత్తం అంశాలకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మన ప్రతినిధి అనిల్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నాడు లైవ్ ద్వారా. ఎస్ అనిల్, చెప్పండి. అంటే గతంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధం ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడి నుంచి చాలా సురక్షితంగా వారందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశాము. లోకేష్ గారు చాలా స్వయంగా దగ్గరుండి మరి ఆ మొత్తం అంశాలని కూడా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అనిల్? పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అనేక దేశాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన వ్యక్తులను కూడా సురక్షితంగా వారి స్వగ్రామాలకు, సొంత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆర్టీజీఎస్ ద్వారా అనేక రూపాలలో కూడా ఏదైతుందో ఆయన సమీక్షలు చేయడమే కాకుండా ఆయా దేశాల్లో ఉండే భారత ఎంబసీలతో కూడా రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు, చర్యలు జరిగేలాగా కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి 2 నంబర్లు కూడా ఇచ్చారు. ఒకటి వాట్సాప్, 2 ల్యాండ్ లైన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ కోసం కూడా 2 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అనేక దేశాలలో చిక్కుకున్న తెలుగు వారందరినీ సురక్షితంగా భారతదేశానికి, అదేవిధంగా వారి సొంత ప్రాంతాలకు తీసుకురావడానికి అటు కేంద్రంతో కూడా ఏపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు జరుపుతా ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇట్లా కొన్ని గల్ఫ్ దేశాలలో చాలా తీవ్రమైన పరిస్థితులు లేకుండా అక్కడ కనీసం అంటే తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి చాలా మంది తెలుగు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరి విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం అయితే సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి చేపట్టాల్సిన చర్యలపైన సీరియస్గా దృష్టి పెట్టింది. ఒకవైపు కేంద్రంతోనూ, మరొక వైపు ఆయా దేశాల్లో ఉన్న ఎంబసీలతో కూడా ఎప్పటికప్పుడు చర్యల కోసం అయితే సంప్రదింపులు అయితే జరుపుతా ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి కొంత మెరుగుపడితే వెంటనే ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఎవరైతే ఈ యొక్క యుద్ధం కారణంగా చిక్కుకున్నారో వారందరినీ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా తరలించడానికి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, కువైట్ తదితర దేశాల్లో వేలాది మంది చిక్కుకున్నట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా స్థానిక అధికారులు మాట్లాడి ధైర్యం ఇచ్చేలాగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ కూడా బాధితులకు అండగా ఉండే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక దీంతో పాటు పర్టికులర్గా కూడా కొంతమంది సిబ్బందిని కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వంగా ఏ సహాయం చేయగలదు, ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి ధైర్యం ఇవ్వగలదు అనే దాని మీద కూడా సీరియస్గా దృష్టి పెట్టి ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఇక హెల్ప్ లైన్ నెంబర్ కూడా 0863-234-0678 ఏదైతే ఇది ల్యాండ్ లైన్ గాను, అదేవిధంగా వాట్సాప్ కోసం 8500027678ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఒక 3-4 సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో హెల్ప్ లైన్కి సంబంధించిన మెయిల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటన్నింటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులు అయితే సురక్షితంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులందరినీ కూడా ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకుండా, ఏ ఒక్కరికి కష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పొరుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వారిని కూడా తీసుకురావడానికి అనేక రూపాయల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. యుద్ధం కొంత తీవ్రత తగ్గితే కనుక వెంటనే సహాయక చర్యలు చేపట్టచ్చు అనే ఆలోచనలు అయితే ఏపీ ప్రభుత్వం ఉంది. ఒకవైపు కేంద్రంతో, మరొక వైపు ఆ ఎంబసీల్లో ఉన్న భారత రాయబారి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితో కూడా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు అయితే చర్చలు జరుపుతా ఉన్నారు.
ఓకే, రైట్. థ్యాంక్ యూ అనిల్. ఎస్, ఖచ్చితంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా భారతదేశానికి తిరిగి రప్పించేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎస్, మనం ఒక్కసారి మళ్ళీ జగన్మోహన్ రావు గారితో మాట్లాడదాం. అసలు ఈ ఇరు దేశాల మధ్య అంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో అసలు ఇరు దేశాల సైనిక సామర్థ్యం ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రావు గారు, అంటే ఒకవైపు ఇజ్రాయిల్ ముందు నుంచి కూడా బలమైనటువంటి దేశం, వాళ్ళు టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే ఆయుధాల పరంగా కావచ్చు, ఆత్మస్థైర్యం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఎప్పుడు ముందుండేటువంటి దేశంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. అటువంటి దేశానికి యుఎస్ లాంటి ఒక అగ్రరాజ్యం తోడైతే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. సో ఎలా చూడాల్సి ఉంటుంది ఇరు దేశాల సైన్య